తీన్మార్ మల్లన్న అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజానికి, ఇక్కడ స్టూడెంట్స్కు ప్లస్ పాటలు లెక్చరర్స్, ప్రతి ఒక్క తెలంగాణ పౌర సమాజం అంతా కూడా మల్లన్నపై ఒక ప్రత్యేకమైన దృష్టితో చూడడం జరుగుతుంది. మల్లన్న వచ్చిందంటే ఇక్కడ సెరెండాలా అనేది ఫుల్గా ఫిల్ అయిందంటే అక్కడ మల్లన్న మీద ఎంత అభిమానం ఉన్నదో తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. ఇక్కడ ఒక 10 నుంచి 20 నుంచి 10 సంవత్సరాల దాకా 20 ఇయర్స్ నుంచి 10 సంవత్సరాల దాకా ఇక్కడ పాటలు లెక్చరర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ ఒకటే చిన్న విషయం అన్న, రిటైర్మెంట్ అయిన ప్రొఫెసర్లు అర్జెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి ఇప్పుడు 65,000 ఇస్తున్నారన్న వాళ్ళకి, రిటైర్డ్ అయిన వాళ్ళకి 65,000 రూపీస్ ఇక్కడ ఇస్తలేరు, మిగతా ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణ నడుస్తుంది. అంటే వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, వాళ్ళకు ఎల్డర్ ఏజ్లో ఉంటారు. మరి ఇక్కడ పార్ట్ టైం టీచర్స్ ఎల్డర్సా, మరి వాళ్ళు అర్జెంట్ ప్రొఫెసర్స్ ఎల్డర్సా? అంటే ఇప్పుడు వీళ్ళు భార్య పిల్లలను పోషించే స్థాయిలో ఉన్నారా, లేకుంటే వాళ్ళ ఆ పొజిషన్లో ఉన్నారా? అంటే ఇక్కడ పార్ట్ టైం టీచర్స్ ఈ జాబ్ చేసుకుంటూ వాళ్ళ భార్య పిల్లలను పోషించుకునే పరిస్థితులు ఉన్నారన్నాడ. కానీ తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణ ఆల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ అందరి పరిస్థితి కూడా ఇదే ఉంది. కాబట్టి వీళ్ళందరి పట్ల మీరు తీన్మార్ మల్లన్న గారు స్పెషల్గా అన్ని యూనివర్సిటీ నుంచి, తెలంగాణ అన్ని యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఒక ఉద్యమ కార్యాచరణ మీరు ప్రకటించుకొని ఈ అందరి సమస్యల పైన ఒక కాకతీయ యూనివర్సిటీ సమస్య ఒకటే కాదు, అన్ని యూనివర్సిటీలను ఏకోన్ముఖంగా చేసి మీరు ఉద్యమ కార్యాచరణ ప్రకటించి అన్ని యూనివర్సిటీలను ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగా అయితే జరిగిందో ఉద్యమ కార్యాచరణ, కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ యువతరం పైన ఈ నిరుద్యోగ క్యాలెండర్ ఏదైతే ఉందో దానిపైన కానీ, ఈ పార్ట్ టైం ఇష్యూస్ కానీ, కాంట్రాక్ట్ ఇష్యూస్ పైన కానీ, ప్రతి ఇష్యూస్ పైన, యూనివర్సిటీ ఇష్యూస్ పైన ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని మనస్ఫూర్తిగా మల్లన్నను కోరుకుంటూ జై తెలంగాణ.